అందరి నమస్కారం. పులివెందుల వైఎస్ఆర్ గారి సొంత నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డా గడ్డ అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు చెప్పుకుంటుంటారు. అలాంటి పులివెందుల ప్రాంతంలో ఈరోజు పునాదులు కదిలిపోతున్నాయా? పులివెందుల ప్రాంతంలో ఎన్నిక గెలవడం కోసం వైఎస్ఆర్సీపీ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కుట్ర రాజకీయాలకు తెరలేపినారా అంటే నేను ఖచ్చితంగా అవుననే చెప్తా. ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు చూస్తా ఉంటే కడప జిల్లాలో ఈరోజు ఉన్న నాయకులందరూ కూడా పులివెందుల ప్రాంతంలోకి వెళ్ళి ప్రచారం చేసినా కూడా ఈరోజు జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలవలేమని చెప్పి ఒక అంచనాకు వచ్చేసినారు. అలాంటి పరిస్థితిలో అక్కడ గెలవాలి, వాళ్ళ మళ్ళీ పరువు నిలబెట్టుకోవాలి, అక్కడ మళ్ళీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అస్తిత్వం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ప్రచారం చేయాలి. సరే, వచ్చి ప్రచారం చేద్దామనుకుంటే ఒక జెడ్పీటీసీ చిన్న ఎన్నిక, కానీ పరువు సమస్య, ప్రతిష్ట సమస్య. సో అక్కడికి వచ్చి ప్రచారం చేయాలంటే నాకు ఏదో ఒక రీజన్ దొరకాలని చెప్పి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టున్నారు అనుకుంటా. దానిలో భాగంగానే అక్కడ ఒక కుట్ర రాజకీయాన్ని తెరలేపినారు. అక్కడ ఏదో ఒక రకంగా దాడి చేయించాలా, ఒక ఎమ్మెల్సీనో లేకపోతే ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్నో లేకపోతే ఇంకొకరి మీద దాడి చేసి అక్కడ ఎవరో ఒకటి తలపగలగొట్టుకోవాలి. ఆ తలపగలగొట్టుకున్న వాళ్ళు ఆ దాడిలో గాయపడిన వాళ్ళనో పరామర్శించడం కోసం లేకపోతే ఇంకో దానికోసం ఈరోజు పులివెందుల ప్రాంతంలో మళ్ళీ అడుగు పెట్టాలా. పులివెందుల ప్రాంతంలో అడుగు పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టాలా, ఒక క్యాంపెయిన్ చేయాలా, అక్కడ మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టాలా, ప్రజల్ని మళ్ళీ భయభ్రాంతులకు గురి చేయాలా. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా జరుగుతున్న ఎన్నికల్ని కాస్త ఈరోజు అశాంతి క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్కి మళ్ళీ నిర్వీర్యం చేసే విధంగా ఒక కుట్ర రాజకీయానికి తెరలేపడానికి కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి దాడులు, ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు పులివెందుల ప్రాంతంలో చేస్తుందని మనకు అర్థమైపోతుంది. ఈరోజు నా గెస్ కరెక్ట్ అయితే జెడ్పీటీసీ ఎన్నికలు అయ్యే లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో అడుగుపెట్టి ఒక ప్రెస్ మీట్ పెడతారు. అక్కడ మళ్ళీ ప్రజలకు మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. రాసి పెట్టుకుంటూ కావాలంటే ఒకవేళ నిజంగానే పులివెందుల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టి ఈ పరామర్శ యాత్ర లేదా ఇంకో యాత్ర అని చెప్పి చేశాడంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు నిన్న జరిగిన దాడులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కనుసల్లలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారమే ఈరోజు పులివెందుల ప్రాంతంలో దాడులు జరిగాయని చెప్పి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కుట్ర రాజకీయాల్లో అలవాటు పడిపోయింది, కోడికత్తి డ్రామాలకు అలవాటు పడిపోయింది. ఈరోజు దాడులు చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అలాంటి పరిస్థితి ఈరోజు పులివెందుల ప్రాంతంలో కూడా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని ఎలా అయినా కూడా భయపెట్టాలా, ప్రజలను మళ్ళీ ఈరోజు మభ్యపెట్టాలన్న ఆలోచనలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవరీవన్. కడప జిల్లా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాలు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తున్న చేష్టలు చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎంత ఓటం భయం పట్టుకుందో మనకు అర్థమైపోతుంది. ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అవ్వచ్చు, సతీష్ గారు అవ్వచ్చు, లేదా రాచమల్లి ప్రసాద్ గారు అవ్వచ్చు, లేదా అంజాద్ బాషా గారు మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఏ లెవెల్లో ఉందో మనకు తెలిసిపోతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదంట, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగట్లేదంట, పోలీసులు అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యా బాబు, మిమ్మల్ని అడుగుతున్నా నేను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకపోతే ఈరోజు పులివెందుల ప్రాంతంలో ఈరోజు ఇంతమంది నామినేషన్ వేసేవాళ్ళ? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకపోతే ఈరోజు పోలీసులు ఈరోజు మీకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే మీరు పులివెందుల ప్రాంతంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేవాళ్ళ? నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోతే శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగకపోతే ఈరోజు ప్రజల్లో ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకైనా లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్కైనా ప్రచారం చేసేవాళ్ళ? మీరు ఆలోచించాలా. గతంలో మీరు ఎన్నికలు చేశారు. మీరు అధికారం ఉన్న రోజుల్లో 5 సంవత్సరాల అధికారంలో అడ్డు పెట్టుకొని లోకల్ బాడీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు కాదు, లోకల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లలో కూడా భయభ్రాంతులకు గురి చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టి ఇనానమస్ చేసుకున్న చరిత్ర మీది. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్న చరిత్ర మాది. అది గమనించాలా మీరు ఒకసారి. ఈరోజు పులివెందుల ప్రాంతంలో అయినా, ఒంటిమిట్ట ప్రాంతంలో అయినా, కడప జిల్లాలో ఎక్కడైనా కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరైతే పార్టీలకు పనిచేయాలనుకుంటున్నారో లేకపోతే పార్టీలకు సపోర్ట్ చేయాలంటారో వాళ్ళు మాట్లాడుతున్నారో, వాళ్ళు చేస్తున్నారు. మీరు ఈరోజు అంటున్నారు ఎమ్మెల్సీ మీద దాడి చేశారు, నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద దాడి చేశారు, లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేస్తున్నారు, పోలీసులు అడ్డు పెట్టుకొని దాడులు చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. నిజంగానే పోలీసులు అడ్డు పెట్టుకొని దాడులు చేయాలా, పోలీసులు అడ్డు పెట్టుకొని మేము రాజకీయం చేయాలనుకుంటే మీరు ఈరోజు పులివెందుల ప్రాంతంలో ప్రచారం చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు కూడా కాదు, అది గమనించాలా. నిజంగానే మేము ఈరోజు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరపకూడదు అనుకుంటే ఈరోజు పులివెందుల ప్రాంతంలో ఓన్లీ ఒక్క నామినేషన్ వేసి ఉండాలి, అది కూడా మా తెలుగుదేశం పార్టీ నామినేషన్, కూటమి ప్రభుత్వ నామినేషన్ ఉండాలా. నిజంగానే మేము శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరపకూడదు, పులివెందుల ప్రాంతంలో గొడవలు సృష్టించాలనుకుంటే మిమ్మల్ని ఈరోజు పులివెందుల ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి, అది గమనించాలా. ఖచ్చితంగా మీరు ఈరోజు అక్కడ తిరగలుగుతున్నారు, అక్కడ నామినేషన్ వేసుకోగలిగినారు, అక్కడ నిజంగా ఈరోజు ప్రచారం చేసుకోగలుగుతున్నారంటే మేము ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు లేదా కడప జిల్లాలో నాయకులందరూ కూడా ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అక్కడ మిమ్మల్ని ప్రచారం చేసుకొని ఇస్తున్నారు. కాబట్టే
మేము ఈరోజు దాడులను ఎంకరేజ్ చేయలేదు కాబట్టే మీరు ఈరోజు బయట తిరగలుగుతున్నారు. అది ఆలోచించుకోండి. ఆ దాడులకు మాకు సంబంధం లేదు, అక్కడ జరుగుతున్న కుట్ర రాజకీయాలకు మాకు సంబంధం లేదు, అక్కడ జరుగుతున్న ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా అవి మీ పార్టీ మీద ఫ్రస్ట్రేషన్లో, అక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతోనో, లేకపోతే ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారో, లేకపోతే మీ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాల వల్ల జరుగుతున్నాయి తప్ప తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అది మీరు గమనించాలా. మాట్లాడే ముందు ఈరోజు మీరు గతం తెలుసుకొని మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. అలా కాక ఏదో ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాల, కూటమి ప్రభుత్వం మీద ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడితే మాత్రం ప్రజలందరూ చూస్తున్నారు వాస్తవ పరిస్థితుల్లో. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మీకు అర్థమవుతుంది. ఈరోజు పులివెందుల పునాదులు కదిలిపోతున్నాయి ఫ్రస్ట్రేషన్లో, బాధలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టి ఏదో మాట్లాడిస్తున్నారు తప్ప మీకు వాస్తవ పరిస్థితి తెలుసు. ఆల్రెడీ అక్కడ జరుగుతున్న విషయాలు కూడా మీకు తెలుసు. అది బయటికి చెప్పుకోలేక ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో బయట చూపిస్తున్నారు తప్ప అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. అది గమనించాలి ప్రజలందరూ కూడా. థ్యాంక్ యూ. మా భార్యనే నిలబెట్టాం. మీ అందరి సహకారంతో తప్పకుండా గెలిస్తే మన మండలము, మన ఊరు కొన్ని ఉద్యోగాలు అడిగినారు. శ్మశానానికి కావాల్సింటే మీ అందరి సమక్షంలో చెప్తారా, ఎవరైతే పీకేడ్ ల్యాండ్ జోలికి పోవద్దు. పట్టా ల్యాండ్ ఉంటే వాళ్ళతో మాట్లాడండి. పట్టా ల్యాండ్కు ఎంత అవసరమైన డబ్బులు 1 ఎకరామైనా మేము అరేంజ్ చేసి శాశ్వతంగా మీరు మీ జోలికి ఎవరు రాకుండా శ్మశానం కట్టుకోండి. ఆ తర్వాత 2 రామదేరాలు మన మా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఒకటి మల్లికార్జున, ఇదొకటి 6 రూమ్ల కాదు రెండు చెప్పినాడు రామదేరానికి. దానికి ముందే ఎస్టిమేషన్ అతను కూడా పంపించి దానికి గోపురం కావాలని అడుగుతున్నాను. దానికి ఏమో అది చూసి 2 దానిలకు ఇంజనీర్లను పంపించి ఎంత ఎస్టిమేట్ అవుతారో చూసి ప్రజల నుంచి వచ్చే విరాళాల రూపంలో 15% డబ్బు కట్టాలి. ఆ విరాళాలు మీ గ్రామం తరఫున మేమే అరేంజ్మెంట్ చేసి ఆ 15% మిగతాది గవర్నమెంట్తో 15 రోజుల్లో శాంక్షన్ చేసి 2 రామాలయాలు ఏర్పాటు చేశాం. మీరు ఇంతమంది ఉన్నారు, ఆడ అంతా ఎంత గలీజ్గా అట్లా పెట్టినా కూడా సరేలే. ఇంక ఇప్పుడు మనం చేపించి అది కూడా నీట్ గా చేయిస్తాంలే. నీట్ గా చేయించి పెడదాం. చూస్తానే అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్సీ రమేష్ గారి మీద, అదేవిధంగా వేముల మండల నాయకుడు రామలింగారెడ్డి గారి మీద, వేల్పుల రాము మీద ఇవాళ మరి వారి అనుచరుల మీద దాడి జరిగింది. అంటే దాడి జరుగుతా ఉన్న పద్ధతి ఎలా ఉందంటే, డెకాయిడ్స్ బస్ రాబరీ చేస్తారు చూడండి, ఎగ్జాక్ట్ అదే పద్ధతిలో ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము ఏదో పీస్ఫుల్గా ఎక్కడన్నా ప్రచారం చేసుకోవడమో, ఎవరన్నా బంధువులకో లేకుంటే పెళ్లికో పోతే అనూహ్యంగా అక్కడికి ఒక 5-6 బండ్లలో టకటక బండ్లలో వస్తున్నారు. వచ్చిన వెంటనే రాడ్లు తీసుకొని, సుత్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి దాడి చేసి మళ్ళా బండి ఎక్కి వెంటనే పారిపోతూ ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను తీవ్రమైన దాడులకు గురి చేస్తూ ఉన్నారు. నిజంగా నిన్న జరిగిన దాడి కూడా హెడ్ ఇంజరీ, ఇవాళ హెడ్ ఇంజరీ. ఇవాళ నిజంగా రాము పైన, రమేష్ పైన జరిగిన దాడి అయితే ఆ నల్లగొండవారిపల్లె గ్రామస్తులు వాళ్ళు వచ్చి అడ్డుకోకపోతే ఇవాళ రాము అనేవాడు ఉండుండేవాడు కాదు, రమేష్ యాదవ్ అనేవాడు ఉండుండేవాడు కాదు. అంటే తల మీద తీవ్రమైన గాయాలు, సుత్తి తీసుకొని తలబోలు కొట్టాలని చూస్తుంటారు. సుత్తితో ఏం పనులు చేస్తారు? తలబోలు కొట్టాలని, బండరాళ్ళు తీసుకొని తల మీద కొడతా ఉన్నారు. అంటే అడిగిపోతా ఉన్నాము. నిన్న రాత్రి ఏ టీం అయితే ఇక్కడ దాడి చేసి పులివెందుల టౌన్లో దాడి చేసినారో మళ్ళా అదే టీము ఇంకొంతమంది ఎక్కువ వాళ్ళందరూ పోయి మళ్ళా నల్లగొండవారిపల్లెలో దాడి చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి దాడి జరిగిన వెంటనే రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ వీళ్ళ మీద, రాము మీద, రమేష్ యాదవ్ మీద దాడి జరిగిండేది కాదు కదా. ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి, ఎందుకు ఈ పక్షపాత వైఖరి? అంటే కేవలం పోలీసులు దగ్గరుండి ఫెసిలిటేట్ చేస్తుంటారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గడిచిన 3 రోజులుగా 100 మంది, చిన్న మండలం పులివెందుల 10,600 ఓట్లు మాత్రమే పులివెందుల మండలం ఉండేది. ఈ 10,600 ఓట్లలో కొన్ని 100 మందిని బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రతి గ్రామంలో నాయకులను, కార్యకర్తలను పిలిచి బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. బైండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ మేము మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసినాం కాబట్టి మీరు బయట ఆడా కనిపించద్దు,
మీరు ఏజెంట్గా కూర్చోవద్దు అని చెప్పి మళ్ళీ బెదిరింపులు. అంటే ఇష్టం వచ్చినట్టు మీరు ఇంతమందిని బైండ్ ఓవర్లు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేస్తారు. మరి పోలీసులు ఉండేది దీనికేనా అని అడుగుతా ఉన్నా. ఇందుకోసమే వారం క్రితమే మేము చెప్పాం, మేము యుద్ధం చేయబోయేది పోలీసులతోనా లేకుంటే తెలుగుదేశం పార్టీతోనా అర్థం కాని పరిస్థితి మాకుంది అని చెప్పి వారం క్రితమే చెప్పినాం. సరిగ్గా వారం తర్వాత ఇవాళ చూస్తే పోలీసులతో మేము యుద్ధం చేయవలసి వస్తూ ఉంది. మరోపక్క పులివెందుల వైస్ ఎంపీపీ విశ్వనాథ్ రెడ్డి, ఆయన నిన్న మొన్నటి వరకు మా పార్టీతో చాలా బాగా మెలిగినాడు. పార్టీ వదిలిపెట్టి టీడీపీలోకి పోయినాడు. పార్టీ వదిలిపెట్టి పోయేటప్పుడు కొంతమంది మా నాన్న కావచ్చు, లేకుంటే శంకరన్న కావచ్చు, కొంతమంది ఫోన్లు చేసినారు. ఫోన్లు చేసి విశ్వం ఇన్నాళ్ళు మనం కలిసి ప్రయాణం చేసినాం, ఎందుకు పార్టీ మారుతామని వాళ్ళు ఫోన్ చేస్తే అతనితో వీళ్ళు తప్పుడు కంప్లైంట్ ఇప్పించి నరుకుతామన్నారంట. ఇంకేమనలేదా? ఎక్కడికి వచ్చి నరుకుతామన్నారో మరి. నరుకుతామన్నారు అంటే ఎంత అన్యాయంగా ఫోన్లు చేసి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసినారంట. అంటే ఇంత అన్యాయమైన కంప్లైంట్లు తీసుకోవడం, ఎఫ్ఐఆర్లు కట్టడం, ఒక పక్క ఈ మాదిరి తీవ్రమైన దాడులు జరిగితే చోద్యం చూస్తూ ఉండడం, ఇదా పోలీసుల పని? ప్రశ్నిస్తా ఉన్నాం, ఇదా పోలీసుల పని? ఈ మాదిరి జరిగితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు గడిచిన 4-5 రోజులుగా ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నారు. గ్రామం తిరిగినప్పుడు వాళ్ళకి స్పందన కనిపించడంలా, వాళ్ళకి నమ్మకం రావడంలా. ఏ రకంగా నమ్మకం వస్తుంది, ఏ రకంగా స్పందన వస్తుంది చెప్పండి? వాళ్ళు సూపర్ 6, సూపర్ 7 నిట్ట నిలువున మహిళలను మోసం చేస్తారు, రైతులను మోసం చేస్తారు, యువకులను మోసం చేస్తారు. ఎవరిని వదిలిపెట్టలే. ఎవరు స్పందిస్తారు? వీళ్ళు పోతే స్పందన లేదు. మరో పక్కేమో పైనుంచి ప్రెజరు, అధిష్టానం నుంచి ఎట్లయినా నెగ్గాల. ఇంకా ఆ కారణం చేసేదేమీ లేక బలహీనమైన వ్యక్తి ఏం పనులు చేస్తాడు? అయ్యే పనులు, డెకాయిట్ పనులు. ఇవాళ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ రవి ఆధ్వర్యంలో డెకాయిట్ పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ నిన్న జరిగిన ఉదంతం, ఇవాళ జరిగిన ఉదంతం, తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తల మీద దాడులు పాల్పడుతూ ఉన్నారు, హత్యాయత్నాలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ మేము ఈ పీస్ ర్యాలీ